సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, పరిమళించునే నా సాక్ష్య జీవితమే. పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిమళించునే నా సాక్ష్య జీవితమే. పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవుడు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా. నా నిలువెల్ల నిండి ఉన్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నీనే మహిమ పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నీనే మహిమ పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా. నా నిలువెల్ల నిండి ఉన్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. హల్లెలూయా, హల్లెలూయా. దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన మనం సాగిలపడి నమస్కారం చేయాలని ఆయన ఆశపడలేదు, కాకపోతే మన హృదయాంతరంగంలో నుంచి ఆయనకు మనం సాగిలపడి నమస్కారం చేసే బిడ్డలంగా ఉండాలని ఆయన ఆశిస్తుంటున్నాడు. మనం ఈ సమయంలో ఇంకొక పాట పాడుతూ మన తండ్రి అయిన దేవుని మనం ఆరాధిస్తాం. శుభవేళ స్తోత్రవలే తండ్రి దేవా నీకేనయ్యా అని పాట పాడుతూ మన తండ్రి అయిన దేవుని మనం ఆరాధిస్తాం. ఈ శుభదినాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన దేవాది దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా.
శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా సర్వ శక్తిమంతుడా శక్తిమంతుడా ఎంచడా ఎంచడా సర్వ శక్తిమంతుడా ఎంచడా ఎంచడా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్నిల చూచువాడా ఎల్రోయి ఎల్రోయి నన్నిల చూచువాడా నన్నిల చూచువాడా ఎల్రోయి ఎల్రోయి నన్నిల చూచువాడా ఎల్రోయి ఎల్రోయి శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా షాలోమ్ శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా
హల్లెలూయా. దేవుని యొక్క నామమునకే మహిమ కలుగును గాక. మనకు శాంతినిచ్చిన దేవుణ్ణి, సమాధానం ఇచ్చిన దేవుణ్ణి మనమందరం కలిసి ఇంకా స్తుతులతోనూ స్తోత్రములతోనూ సంగీత గీతములతోనూ మన దేవుని మనమందరం కలిసి ఆరాధించని అంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. హోరి కెందల రబా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా, ఆత్మతో సత్యముతో. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా, ఆత్మతో సత్యముతో. ఆనందగానముతో ఆరాధనాదముతో. ఆనందగానముతో ఆరాధనాదముతో ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా, ఆత్మతో సత్యముతో. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా, ఆత్మతో సత్యముతో. నీ జీవవాక్యము నాలో జీవము కలిగించే. నీ జీవవాక్యము నాలో జీవము కలిగించే. జీవిత కాలమంతా నా యేసయ్యా నీకై బ్రతికెదను. జీవిత కాలమంతా నా యేసయ్యా నీకై బ్రతికెదను. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా, ఆత్మతో సత్యముతో. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా, ఆత్మతో సత్యముతో. చింతలన్నీ కలిగినను, నిందలన్నీ నన్ను చుట్టినా. చింతలన్నీ కలిగినను, నిందలన్నీ నన్ను చుట్టినా. సంతోషముగా నేను నా యేసయ్యా నిన్నే వెంబడింతును. సంతోషముగా నేను నా యేసయ్యా నిన్నే వెంబడింతును. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా, ఆత్మతో సత్యముతో. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా, ఆత్మతో సత్యముతో. ఆనందగానముతో ఆరాధనాదముతో. ఆనందగానముతో ఆరాధనాదముతో. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా, ఆత్మతో సత్యముతో. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా,
ఆత్మతో సత్యముతో ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. హల్లెలూయా. హల్లెలూయా. మనం కొద్ది నిమిషాలు దేవుని అన్య భాషలో ఆరాధిద్దాం. Thank you, Lord. Thank you, Lord. పరమ తండ్రి నీకు స్తోత్రం. నీ సన్నిధానంలో మాకు ఆనందం ఉంటున్నది యేసయ్యా. హల్లెలూయా. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును చేర్చి జయమిచ్చును. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును గమ్యమునకు చేర్చి జయమిచ్చును. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం. ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా. స్తుతించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయును ప్రభు సన్నిధి. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయును ప్రభు సన్నిధి. నూతనమైన ఆశీర్వాదముతో అభిషేకించును ప్రేమానిధి. నూతనమైన ఆశీర్వాదముతో అభిషేకించును ప్రేమానిధి. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం. ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా. థాంక్యూ లార్డ్. తండ్రి నీకు స్తోత్రం నాయనా.
పరిశుద్ధాత్మ తండ్రి, నా యేసయ్య, మా యేసయ్య, పరిశుద్ధాత్మడా, థ్యాంక్ యూ లార్డ్. రబా లబా రేబేరి రబా రబా, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. రబా లబా రెకెందెలి రిబసిరి, థ్యాంక్ యూ జీసస్. తండ్రి, నీవు ఇస్తా మాక కోసం మా ప్రభా ఈ లోకానికి మీరు శరీరధారిగా వచ్చిన తండ్రికి స్తోత్రములు. యేసయ్యా మీకు స్తోత్రం ప్రభా. నిజంగా ప్రభా, ఈ మానవాళి, ఈ మనుషులు ఎంత తిరుగుబాటు చేస్తుంటున్నారు, వ్యతిరేకం చేస్తుంటున్నారు, నిన్ను హింసిస్తుంటున్నారు, గాయపరుస్తుంటున్నారు, నేటికి అవమానపరుస్తుంటున్నారు ప్రభా. అయినా నీవు దేవుడిగా ఉంటూ, తండ్రిగా ఉంటూ, రక్షకుడిగా ఉంటూ, కాపరిగా ఉంటూ తండ్రి మమ్మల్ని ఎంతగానో ఈ మానవాళంతటిని ప్రభా మీరు నేటికి ఇంకా ఈ లోకాన్ని మీరు ప్రేమిస్తున్నందుల కొరకే మీకు స్తోత్రములు. నీ ప్రేమ కొరకే వెల చెల్లించలేం ప్రభా, నీ ప్రేమకు బదులివ్వలేం ప్రభా, నీ ప్రేమ త్యాగానికి ప్రభా మేమేమి వెల కట్టలేమేస్తాయా. నీకే స్తోత్రం. అవును తండ్రి, ఈ లోకంలో ఉంటున్న ప్రజలందరినైనా నీ మేలును కోరుతున్నారే కానీ నిన్ను జ్ఞానుల్లాగా త్యాగం చేసి, సమర్పణ చేసి, ప్రయాణాలు చేసి నిన్ను ఆరాధన చేయలేకపోతుంటున్నారు ప్రభా, ఆరాధించలేకపోతుంటున్నారు ప్రభా. ఈ క్రిస్మస్ సందర్భ దినాలలో మా ప్రభా క్రీస్తును మరిచిన వారై కేవలం సంభ్రమంలో మునిగిన వారిగా, సంభ్రమం ఎవరి నిమిత్తం కలిగినదో వారిని మరిచిపోయిన వారై ఉంటున్నారు తండ్రి. అలా కాకుండా నాయనా మేము ఈ సన్నిధికి వచ్చి ఉంటున్నాం తండ్రి. మమ్మల్ని బలపరచండి నాయన, మమ్మల్ని స్థిరపరచండి నాయన, పడిపోయిన చేట నిలబెట్టండి ప్రభా మమ్మల్ని యేసునామము ద్వారా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. రబలబరబరబ, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, మా పోయిన చోటే నిలబెట్టువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందురు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందురు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నది. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నది. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందురు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము.
యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు ఏమైనా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు స్థిరపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు జయపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము సర్వకృపాళిదే మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది సర్వకృపాళిదే మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు
యేసయ్యా నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అవును ప్రభా, మా సర్వ కృపానిధి విరాజా. అయా మా మంచి కుమ్మరి, నీ చేతిలో మా జీవం ఉన్నది యేసయ్యా. నువ్వేమైనా చేయగల దేవుడో ప్రభా, నీకు స్తోత్రం నైనా. మా కథను మార్చే దేవుని చేతిలో మా జీవాలు ప్రభా మేము పెట్టి ఉంటున్నామయ్యా. మా ఆత్మీయ జీవితం, మా శరీరమైన జీవితం, మా యొక్క తండ్రి సంఘపు జీవితాన్ని, కుటుంబ జీవితాలను ప్రభా నీ చేతిలో పెట్టి ఉంటున్నామయ్యా. సమస్తము ఏమైనా చేయగల దేవుని చేతిలో ప్రభా పెట్టిన ఆ దేవాతి దేవుని ప్రభా నువ్వు గొప్ప చేయగల దేవుడో ప్రభా, నీకే కోటి కోటి వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నామయ్యా. ఇంతవరకు నిన్ను ఆరాధించే ధన్యత భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన దేవానికి స్తోత్రాలు రజా. అయ్యా నువ్వేమైనా చేయగల దేవుడయ్యా. నీ మాట ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. నీ దాసుని అభిషేకించండి ప్రభా. నీ దాసుని నోటకు నీ ఆత్మ పూరముగా ఉండి ప్రభా మాట్లాడుగా అడుగుతుంటున్నామయ్యా. నీ వాక్కు మాతో పలుకుతే అది జీవం ఉంటుంది ప్రభా. ఆ జీవం గల వాక్కులు మేము విని ఇంకా నేను ఫలించే కృపను మాకు అనుగ్రహించి మీ నామాన్ని తండ్రి మహిమపరిచి ఒక దినం గొప్ప సాక్ష్యంగా మమ్మల్ని నిలబెట్టబోతున్నందుకు నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క ఘనమైన, ఉన్నతమైన, సర్వోన్నతమైన నామమునకు మాత్రమే స్తుతులు స్తోత్రాలు చెల్లునుగాక. దేవుడు మరొకసారి 2025 సంవత్సరంలో 2025 సంవత్సరంలో డిసెంబర్ 25వ తేదీన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని ఈ ప్రపంచమంతయు, మరి ముఖ్యంగా ప్రభును నమ్మిన బిడ్డలు, రక్షణ పొందిన వారు విశేషంగా హృదయపూర్వకంగా, ఆత్మపూర్వకంగా, సమర్పణతో దేవునిని ఆరాధించడానికి దేవుడిచ్చిన ఈ దినాన్ని, ఈ సమయాన్ని బట్టి దేవుని మాత్రమే ఘనత, మహిమ, ప్రభావములు చెలునుగాక. దేవుడు మనకు విశేషంగా ఈ యొక్క సంవత్సరంలో మరొకసారి మనము ఈ యొక్క ప్రభు సన్నిధిలో మనము ఈ యొక్క క్రిస్మస్ సంతోషాన్ని ఆనందించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి దేవుని కూడా మనం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉంటున్నాం. దేవుడు ఈ సమయకాలంలో ఇంకా మనకి యాత్రలో మనకు నిండు దినములను, నిండు ఆయుష్ని మనకిచ్చి తన రక్షణ ఆనందాన్ని ఇంకా ఎక్కువగా మనం ఈ లోకంలో అనుభవించులాగిన ప్రభు మాత్రమే మనకు కృప చూపించునుగాక. ఎందుకంటే రక్షకుడుగా ఆయన పుట్టి ఉంటున్నాడు, రక్షకుడుగా ఆయన జన్మించి ఉంటున్నాడు, రక్షకుడుగా ఆయన దిగి వచ్చి ఉంటున్నాడు, రక్షకుడుగా ఆయన మన కోసము జీవించి మార్గాన్ని చూపించిన ఆ రక్షకుని యొక్క కాపుదల మనకి ఇంకా ఈ లోకయాత్ర అంతటిలో ఉండునట్లుగా దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో ఈరోజు మనం కొన్ని మాటలు, ప్రభు యొక్క మాటలు, ఆనాడు గొర్రెల కాపర్లకి పరలోకం నుండి పంపబడిన దేవదూత అయినటువంటి గాబ్రియల్ దేవదూత వచ్చి, ఇదిగో నేడు మీకు రక్షకుడు పుట్టి ఉంటున్నాడు అని చెప్పి శుభ సందేశం తెచ్చినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చేత ఈ దినాలలో రక్షించబడిన మనకు విశేషంగా ఆయన స్వాస్థ్యము, ఆయన ఆస్తి అనబడుతున్న ఆయన సంఘమునకు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నేడు మనకు కూడా ఆ శుభ సందేశాన్ని పరలోకం నుండి గాబ్రియల్ దేవదూత కంటే కూడా అధికమైనది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు అనమాట. ఆయన సంఘం అనబడుతున్న అపోస్తుల పైన వచ్చినప్పుడు బలమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కారాలు చూస్తూ ప్రభు యొక్క రక్షణని అనుదినం వాళ్ళు ఆస్వాదించుకుంటూ దాన్ని పుంజుకుంటూ ముందుకు నడుస్తూ, అలాగే మరలా విశేషంగా వాళ్ళు ప్రభు రక్షణ పొందిన వారు అనుదినము చేర్చబడుచుండేది సంఘంలో అన్నట్లుగా మరి
నేటి కాలంలో కూడా ఎంతోమంది ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో కావచ్చు, మరి అక్కడక్కడ క్రిస్మస్ సంబరాలలో కావచ్చు, క్రిస్మస్ యొక్క సెలబ్రేషన్స్ ఎక్కడైతే అన్యుల మధ్యలో చేస్తుంటున్నప్పుడు ఈ దినాలలో కూడా ఎంతోమంది యేసుక్రీస్తును తెలుసుకున్న వారు అంటున్నారు. ఆయన ప్రేమని తెలుసుకునే వారిగా ఉంటున్నారు. ఆయన ప్రేమని అర్థం చేసుకునే వారిగా ఉంటారు. ఆయన గురించి ఈ సమయంలోనే మొట్టమొదటిగా వినేవారు చాలామంది ఉంటారు. ఎందుకంటే అనేకుల కొన్ని సాక్ష్యాలు ఉంటాయి. క్రిస్మస్ టైంలో మా ఫ్రెండ్ నన్ను చర్చికి తోలుకుపోయినప్పుడు నేను ప్రభుని తెలుసుకున్నాను అని అనేకులు సాక్ష్యాలు చెప్తుంటారు. మేము క్రిస్మస్ అప్పుడు ఆరాధనకి వెళ్ళినాం, క్రిస్మస్ అప్పుడు పలానా వాళ్ళ ఇంటికి భోజనాలు పిలిచినారు, మా ఫ్రెండ్స్ పిలిచినప్పుడు అప్పుడు నేను యేసుక్రీస్తుని తెలుసుకున్నాను అని ఇలాగా సాక్ష్యములు అనేకములు ఉంటాయి. కారణం ఏమిటంటే మనల్ని జన్మింపజేయడానికి ఆయన జన్మని ఈ లోకంలో తీసుకున్నాడు. కాబట్టి మనం కూడా రక్షణ పొందిన మనము కేవలం అంతటితో మాత్రమే ఆగిపోకుండా ఆ రక్షణ ఆనందంలో మనం ఎదుగుతూ ఫలిస్తూ ముందుకి వెళ్ళలాగన దేవాది దేవుడు మనందరికీ కృప చూపినట్లు ఇంకా మనము ముందుకు వెళ్ళేవారుగా ఉండినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఈ సమయంలో మనము ఒక వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండం బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 14 వర్స్ 13. నిర్గమకాండం 14వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనం. బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 14 వర్స్ 13. అందుకు మోసే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీద కన్నడలో విమోచన కాండ 14వ అధ్యాయం 13వ వచనం. కన్నడలో కూడా మనం చూసుకుంటున్నాం. విమోచన కాండ 14వ అధ్యాయం 13వ వచనದಲ್ಲಿ మనం ఇక్కడ వాక్యాన్ని చూస్తుంటున్నాం. ఐగుప్తులో నుండి బయటికి వచ్చినారు ఇజ్రాయెల్ ప్రజలందరూ. బయటికి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా అనేక విషయాలలో భయాలను అనుభవిస్తుంటున్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమని? నీ వెళ్ళి వారికి ఇలా చెప్పము. ఏమని? నేను ఇంత విడిపించినప్పటికీ కూడా ఇంకా వాళ్ళు నన్ను సరిగా తెలుసుకోలేకపోతున్నారు, కానీ ఇంకా ఇంతకంటే బలమైనది నేను తెలియపరచబోతుంటున్నాను. కాబట్టి నీవు వారికి వెళ్ళి మీరు వారికి ప్రకటించమని మోషేకు దేవుడు చెప్తే ఆయన వచ్చి లక్షలాది మంది ప్రజలతో చెప్తున్నాడు. ఏమని? నేడు మీరు దేవుడైన యెహోవా యొక్క రక్షణను మీరు కల్లారా చూతురు. హల్లెలూయా. అదే రీతిగా గాబ్రియల్ దేవదూత వచ్చినప్పుడు పశువుల కాపర్లకు చెప్పినప్పుడు కూడా లూకాను బರೆದ సువార్ತೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 11ನೇ ವಚನದಲ್ಲಿ లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో కూడా మనం చూస్తుంటున్నాము. అక్కడ కూడా ఇదే మాట అంటున్నారు. అక్కడ దేవదూత వచ్చి చెప్తున్నాడు. ఇక్కడ మోసే చెప్పినాడు. ಇಲ್ಲಿ ಮೋಸೆ ಹೇಳಿದ್ದಾನೆ, ಅಲ್ಲಿ ದೇವದೂತನ ಗಾಬ್ರಿಯಲ್ ಎಂಬ ದೇವದೂತನ ಬಂದು ಅಲ್ಲಿ ಕುರುಬರಿಗೆ ಒಂದು ಸಂದೇಶವನ್ನು ಕೊಡ್ತಾನೆ. ಓದಿಕೊಳ್ಳೋಣ. ಲೂಕನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 11ನೇ ವಚನ 2:11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. హల్లెలూయా. ఈయన ప్రభువైన క్రీస్తు. 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి. ఇక్కడ కూడా చూడండి, దూత వచ్చి భయపడకుడి అంటున్నాడు. అక్కడ మోసే కూడా ఇశ్రాయేల్ ప్రజలకు అన్నాడు, భయపడకుడి, నేడు ఈ స్థలములో దేవుడు మనకు కలగజేసే రక్షణను మనము కన్నులారా చూడబోతున్నాం అని చెప్పాడు. ಇಲ್ಲಿ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆದಲ್ಲಿನ ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಆ ಕಾಲದಲ್ಲಿ ಮೋಸೆಯನ್ನು ಹೇಳಿದ ಪ್ರಕಾರ ಇಲ್ಲಿ ಈ ಕಾಲದಲ್ಲಿ ಜನರು ದೇವರು ನಂಬಲಿಲ್ಲ, ದೇವರ ಕಡೆ ನೋಡಲಿಲ್ಲ. ಆದರೆ ದೇವರು ದೂತನನ್ನು ಕಳಿಸಿ ಹೇಳಿದ ಏನಂತೇಳಿ, ನೀವು భయపడಬೇಡ್ರಿ. అక్కడ ఆయన అంటున్నాడు, మీరు భయపడకుడి, నేడు యెహోవా యొక్క రక్షణని మీరు కల్లారా చూతురు అన్నట్లుగా ఇక్కడ కూడా మనం చూస్తుంటున్నాం. దేవదూత వచ్చి చెప్తుంటున్నది, పశువుల కాపర్లతో చెప్తున్నారు, వెళ్ళి నేడు మీ కొరకు రక్షకుడు జన్మించున్నాడు. ముందు అంటున్నాడు మీరు భయపడకుడు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. మళ్ళీ కింద మనం చూసినట్లయితే మీరు 12 వచనం, లూకా 2:12. దానికి ఇదే మీ కానవాలు, దానికి ఇదే మీకు సూచన. ఒక శిశువు పొత్తి గుడ్డలతో
చుట్టబడి యొక్క తొట్టిలో పండుకొని ఉండట మీరు చూచెదరు. వారితో చెప్పాను. చాలు చాలు చూసినారా, ఇక్కడ ఏమంటున్నాడు, ఒక బిడ్డ ఇలాగ ఉంటది, ఆయన ఇలా కనబడతాడు. దీనికి సూచన, మీకు గుర్తు ఏమిటంటే ఆయన రక్షించడానికి మీకు జన్మించినాడు. సూచన ఏమిటంటే ఇదే అని వాళ్ళు కళ్ళారా చూసినారు. అక్కడ కూడా మోసే ఇజ్రాయెల్ ప్రజలతో అన్నాడు, ఈ దినంలో ఇదే ఎర్ర సముద్రం దగ్గరనే మన ప్రభు అయిన మన దేవుడు మనకి గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. కాబట్టి మనం కూడా ఊకే మాటల్లో కాదు, అది కన్నులారా చూడాలని చెప్పినప్పుడు వాళ్ళ కళ్ళ ఎదుట జరిగినప్పుడు వాళ్ళు యెహోవాను నమ్మిరి. అందుకే తర్వాత 15వ అధ్యాయంలో అక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు ఆనంద గానములతో పాటలు పాడిరని రాయబడింది. ఆ తర్వాత ఇక్కడ మనం చూస్తుంటున్నాం, గొర్రెల కాపరి కూడా ఈ సంతోషం బెత్లెహేము అంతటిలో ప్రకటించినారని మనం చూస్తుంటున్నాం. నేడు కూడా నిన్నటి దినంలో కూడా నేను ఇక్కడ వర్క్షాప్లో కొంతమంది మధ్యలో వర్క్షాప్లో క్రిస్మస్ సెలబ్రేషన్కి పిలిచినప్పుడు అక్కడ కూడా ఒక మాట చెప్పాను. ఒక వ్యక్తి దేవుని నమ్ముతాడు, ఒక వ్యక్తి దేవుణ్ణి ఆరాధిస్తాడు, ఒక వ్యక్తి దేవుని పూజిస్తాడంటే ఊకే ఏదో చెప్పినంత మాత్రం కాదు, కానీ వాని జీవితంలో ఏదైనా జరిగింది వాడు కళ్ళారా చూసినప్పుడు అప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తాడు. అందుకే దేవుణ్ణి భక్తి చేస్తాడు, అందుకే దేవుణ్ణి పూజిస్తాడు. అందుకే నక్షత్రం జ్ఞానులకు కనబడిన వెంటనే వాళ్ళు అంతేకాదు వచ్చి ఆయనకి బంగారం సాంబ్రాణి బోళంను అర్పించి ఆయనకి నమస్కరించిరి అని మనము కింద తర్వాత మరలా చూస్తుంటున్నాం. అంటే వాళ్ళు ఊకే దేవుని ఆరాధించలేదు, దేవుడు వాళ్ళతో చెప్పినట్లుగా వాళ్ళకు జరిగింది కాబట్టి అందుకే వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. మనం కూడా ఈరోజు ఎందుకు ఆరాధన చేస్తున్నామంటే ఏదో క్రిస్మస్ 25వ తేదీ డిసెంబర్ 25 అని ఇక మాట ఉందని మనం దాన్ని బట్టి మనము ఆరాధన చేయటం లేదు. కానీ మన జీవితంలో కూడా దేవుని యొక్క రక్షణను మనం ఎన్నో కళ్ళారా మనం చూసి ఉంటున్నాం, ఎన్నో అద్భుతాలు చూసినాం, ఎన్నో ఆశ్చర్యకారాలు చూసినాం, ఎన్నో మహత్కారాలు మన జీవితంలో వారన్నా ఒకే సూచన చూసినారు, మనం లెక్కలేనని చూస్తున్నాం. ఎన్నో నేను ఈ సంవత్సరంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేసుకుంటూ వచ్చి ఉంటున్నాడు. అదే రీతిగా అందును బట్టి మనం ఏం చేస్తున్నామంటే ఆయననే ఆరాధన చేస్తుంటున్నాం. కింద 2:14 లూకా 2:14 మనం చూస్తున్నాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రం చేయుచుండెను. హల్లెలూయా. ఆరాధన చేయుచుండ్రు అంటే వాళ్ళు కళ్ళారా చూసినారు, అద్భుతం చూసినారు. అప్పుడు నిజంగా ఆ గొప్ప దేవుడు, ఆ ఉన్నతమైన దేవుడు, ఆ సర్వోన్నతమైన దేవుడు మనకు ఎంత గొప్ప సూచనను కనపరిచి ఇంత గొప్ప మనకు అద్భుతం చేసినందుల కొరకే దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక అని వాళ్ళు ఏం చేసినారంటే దేవునికి ఆరాధన చేసినారు. అక్కడ మోసే కాలంలో కూడా పెద్దలు వచ్చి మోసేతో అంటారు, నువ్వేమో ఆరాధన కోసం అని నువ్వు నడిపించినావు, కానీ వచ్చి ఇక్కడ మేము నిలబడుకున్నాం, ముందు ఎర్ర సముద్రం ఉంది, మనకి ఇటు అటు వెళ్ళడానికి కొండలు అడ్డం ఉంటున్నాయి, వెనక వెళ్ళిపోతే బాగుండు, వెనక చూస్తే సైన్యం వెంటాడుతుంది. అప్పుడు వాళ్ళు మోసేకి వెళ్ళి ఆనాడు ఇజ్రాయెల్ పెద్దలందరూ వెళ్ళి మోసేకి విరుద్ధంగా నిలబడి, మోసే నువ్వు ఎందుకు ఈ స్థలానికి తెచ్చినావంటే ఆయన కూడా పోయి దేవునికి మొర పెడతాడు, ప్రార్థన చేస్తాడు. నీవేమి వీళ్ళందరినీ ఈ చీకటి నుండి వెలుగులోకి తెమ్మన్నావు, తీసుకొచ్చాను, కానీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఉంది, ఇక్కడ ముందు ఏం జరగబోతుందో నాకు తెలియదు, అంత నాకు ఆటంకంగా ఉంది అని దేవునికి మొరపెడితే నీ వెళ్ళి వాళ్ళకు చెప్పు, ఈ దినములోనే యెహోవా యొక్క రక్షణను మీరు చూచెదరు, నేడు చూసిన ఈ ఐగుప్తులు మరి ఎన్నటికి మీరు చూడరు అని చెప్పినట్లుగా అక్కడ అదే జరిగిందనమాట. రక్షణ కూడా అంటే మనకు కూడా ఏమిటంటే మనకు పాత జీవితాన్ని తొలగిపోయి క్రొత్త జీవితాన్ని అమర్చించుకొని ఇంకా క్రొత్త లోకానికి సంబంధించిన వారమై మనం ఏం చేయాలంటే ప్రయాణాలను మనము ప్రారంభించాలి. ఏ విధంగా ప్రభు యొక్క జన్మదినంలో అనేకులు నూతనమైనటువంటి దుస్తులను ధరింపజేసుకొని నూతనమైనవి అనేకం తెచ్చుకుంటారు. కేవలం వాటితో మాత్రమే కాక అంతకంటే విలువైన ఆయన రక్షణని మనం ఎల్లకాలం మనలో నూతనపరుచుకుంటూ మనం ముందుకే వెళ్ళాలా. ఇట్లా వాళ్ళు కానానికి చేరినారు, ఇక్కడ ప్రభు ఏమి చేసినాడు, నేను చీకటిలో నుండి వెలుగుకరమైన ఆ నిత్య రాజ్యంలోనికి
మహిమ కలిగిన ఆ రాజ్యంలోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి నేను ఈ లోకంలో నేను మీకు రక్షకుడుగా జన్మించినాడు. ఆయన తన పాపులను రక్షించడానికి జన్మం కలుగును. ఆయనకి ఇమ్మానువేల్ అని పేరు పెట్టేదని చెప్పినట్లుగా, ఇమ్మానువేల్ అంటే దేవుడు సదాకాలం మనకు తోడై ఉండును. సదాకాలం అంటే కేవలం ఈ భూయాత్ర మాత్రమే కాదు, పరలోకంలో కూడా ఆయన మనకి నిత్యము మనం ఆయనతో కలిసి ఉండబోతుంటున్నాం. చాలా మందికి ఈ క్రిస్మస్ అంటే కొంతమందికి బాగా తెలుసు, కానీ కొంతమంది దీనికి అర్థపూర్వకంగా తమ యొక్క ఇరుగు పొరుగున్న వాళ్ళకి ప్రకటించినట్లయితే గొప్ప రక్షణ ఆనందాన్ని ఇంకా సర్వలోకం అనుభవిస్తుంది. కానీ అనేకులు ఈ పండుగ దినాలను ఏం చేస్తున్నారంటే చేయకూడనని దుఃఖకరమైన కార్యములు చేసి దేవుని ఇంకా వాళ్ళు దుఃఖపెడుతుంటున్నారు. ఇందుకు కాదు దేవుడు మనకి ఈ లోకంలో జన్మించింది, ఆయన మహిమను విడిచి ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. మహిమను వేతించి ఈ లోకానికి వచ్చినవని అనేక పాటల్లో కూడా ఉంటుంది అనమాట. చాలామంది బెత్లెహేములో సందడి, పశుల పాకల సందడి అని పాట పాడుతున్నాం. నిజమే, సందడి కేవలము మాటల్లో కాదు, పెదవుల్లో కాదు, పాటల్లో కాదు, హృదయంలో కూడా, అంతరాత్మలో కూడా. నిన్న కూడా నేను అక్కడ వర్క్షాప్లో చెప్పినప్పుడు చాలా వాళ్ళు ఎంతో రెస్పాన్స్ ఇచ్చారు. ఒక తండ్రికి చాలా అనారోగ్యం తింటున్నాడు, ఆయన మనస్ఫూర్తిగా వచ్చి నా కోసం ప్రార్థన చేయమన్నాడు. దేవుడు ఆయన ఆ టైంలోనే ముట్టింటున్నాడు. ఆయనకి స్వస్థతనిచ్చినందుల కొరకే దేవునికి మహిమ కలుగును గాక. అదే గొప్ప రక్షణ, అదే గొప్ప పండుగ, అదే గొప్ప ఆనందం. ఒకవేళ ఒక వ్యక్తి ఎంతో బాధలో ఉండి వాడు రక్షణ ఈ పండుగని సంతోషంతో ఆచరించుకునలేదంటే వాడు ఎంత బాధపడతాడో. కానీ వీటన్నిటిలో నుండి మన ప్రభు మనకి విడుదల ఇచ్చి ఉంటున్నాడు అనమాట. చదువుకుందామా? మొదటి మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం చదువు. మత్తయి బరద సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను నీవు క్షమించుము. ఇక్కడ చెప్పే మాట ఏమిటంటే ఐగుప్తులో నుండి బయటికి వచ్చినారు. ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలు. ఐగుప్తు అంటే అర్థం ఏమి? లోకం అనమాట. ఫరో అంటే ఏమని? సైతాన్ అనమాట. అంటే ఈ రెండిటిలో నుండి దేవుడు ఎట్లా విడిపించినాడో నేడు మనల్ని కూడా లోకంలో నుండి, సైతాన్ చేతిలో నుండి మనల్ని విడిపించి రక్షణ ఆనందాన్ని మనకు దేవుడిస్తే మనం వచ్చి దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం. ఒకటి. రెండవది ఏమిటంటే నేను నేటి కాలంలో అనేకులను చూస్తుంటున్నాను. యుద్ధాలు కానీ భూకంపాలు కానీ ఎక్కువగా నేను నా యొక్క ఆలోచన ప్రకారంగా మనుషులు ఈ రక్షణని అనుభవించుకోకుండా మరణం అవ్వడానికి గల కారణం ఏమిటంటే అనేకులలో మనసులలో ఇంకా క్షమాపణ రాలేదు. ఆ రక్షణ ఎందుకు ఇచ్చినాడు? ఆయన దేవుడై ఉండి పాపులైన మనల్ని క్షమించి పరిశుద్ధ మార్గాన్ని మనకు అనుగ్రహిస్తే మనం ఇతరులను క్షమించుకోకుండా పైకి రక్షణని అనుకుంటూ లోపల ఇంకా ద్వేషం పెట్టుకొని, ద్వేషము ద్వారా మాత్రమే, కక్ష ద్వారా మాత్రమే ప్రపంచం అంతటిలో అత్యధికమైన మనసులో మరణిస్తుంటున్నారంటే యుద్ధముల కంటే కూడా మరణించడానికి గల కారణం ఒకటి ఏమిటంటే అది ద్వేషం అనమాట. దేవుడు మనసులపైన ఏ ద్వేషం పెట్టుకోలేదు. అయ్యో నేను నిర్మించిన నా ప్రజలు నాకే తిరుగుబాటు, నాకే వ్యతిరేకం, నన్నే అవమానం, నన్నే నిందలు, నాకే అన్ని చేసినారు, మరలా ఎందుకు నేను ఆ సింహాసనాన్ని విడిచి ఈ భూమి మీద నేను మానవుడిగా రావాలా, మానవునిగా వారు చేసిన పాపాన్ని, వారు చేసిన దరిద్రతని నేను ఎందుకు కడిగి వేయాలని అనుకోకుండా క్షమాపణ కలిగిన మనసుతో వచ్చి ఆయన ప్రేమతో ఈనాడు ప్రపంచం నలుమూలల కోకొల్లుల ఆత్మలను ప్రభు ప్రేమతో సంపాదించుకున్న ఆయన ప్రేమను ప్రభు బిడ్డలమైన మనలో కూడా ఎంతో మందిలో ఇంకా ఏం లేదంటే క్షమాపణ మనసు లేదు. అందుకే యేసు ప్రభు ఏం నేర్పించినాడంటే వాళ్ళకి పరలోక ప్రార్థనలో అక్కడ మనం చదువుకుంటూ వచ్చినట్లయితే ఇక్కడ ఫస్ట్ ఒక మాట వస్తుంది ఏమని? మా రుణములను నీవు క్షమించిన ప్రకారం ఇతర రుణములను, అంటే దేవుడు మనల్ని ఎట్లా క్షమించినాడు మనం ఇతరుల్ని అట్లే క్షమించాలన్న ఆ విషయాన్ని మరిచిపోతున్నారు. ఎందుకు అనేకులలో ఇంకా మన దేశంలో సంపూర్ణమైన రక్షణ రాలేనికి గల కారణం కూడా
మనందరిలో కూడా ఇరుగు పొరుగు వారి పైన ఏం లేదంటే ప్రేమ లేదనమాట. కేవలం మాటల్లో మాత్రమే నేను ఏముందనా మేము ప్రేమిస్తున్నామని ప్రభు వాళ్ళకు ప్రేమిస్తున్నా వీళ్ళు ప్రేమిస్తున్నా అన్ని మనం ప్రార్థన చేస్తున్నామే, కానీ ప్రేమ అంటే అంతరాత్మ ద్వారా మనం ప్రేమ చూపినట్లయితే మన ఇరుగు పొరుగులున్న 4 ఆత్మలని మనం సంపాదించి దేవుని యొక్క రాజ్యంలో చేర్చడానికి మనకు సాధ్యమవుతుంది. బైబిల్ ఏమంటది, ఒకడు ప్రభులో ఉన్న ఎడల పాతవి గతించేది, ఇదిగో సమస్తము నూతనమైన. మనం నూతనమైన వ్యక్తిగా చేసిన తర్వాత ఇంకా మనము పాత స్వభావాలు, పాత పద్ధతులు, పాత అలవాట్లు, పాత గుణాలు, పాత అలవాట్లు, మరి ఎందుకు ఇంకా అనేకులు పాత స్వభావాలు వరదలకు లేకపోతున్నారంటే మన హృదయంలో ఉన్న దాన్ని సంపూర్ణంగా మనం ఇంకా ఏం చేయలేదంటే దాన్ని క్లీన్ చేయలేదన్నమాట, శుద్ధి చేసుకోలేదు. కాబట్టి అందుకే ఇంకా అనేకులలో ఏమిందంటే ద్వేషం అనేది చాలా మందిలో చూస్తున్నాను. దేవుని ప్రజలు అంటున్న వారిలోనే ద్వేషం. నిన్న ఎక్కడో ఒక స్థలంలో వెళ్ళాను, అన్న నాకు నమస్తే అన్న అన్నాడంట. అన్నాడేమో నేను అంత గమనించలేదు. నేను కూడా ఆయన ఇట్లా అన్నప్పుడు నేను ఇట్లా అన్నాను, కానీ ఆయన నన్ను చూడలేదు నన్ను అన్నప్పుడు. దానికి ఆయన చాలా కోపపడ్డాడు. మీరు పాస్టర్ అని, మీరు సేవకులని నేను ఎంత రెస్పెక్ట్ ఇచ్చినాను, ఎంత అక్కడ ఒక స్థలంలో కూర్చోాలనుకుంటున్నా, ఆయన నన్ను కూర్చోడానికి అనుమతి ఇవ్వడం లేదు. కారణం ఏమిటంటే నేను ఆయన అన్న నమస్తేకి నేను నమస్తే అనలేదని అంత ఇమ్మీడియట్గా అంత సెకండ్లలోనే ఆయన తన మనసులో ఏమనుకుంటున్నాడంటే నా పైన కోపం వచ్చేసింది. ఆయన మరలా అంటున్నాడు, ఏమిటండి ఎక్కడ కూర్చుంటే ఏమిందంటే ఇదేమన్నా మీ ఇల్లు అనుకున్నావా, మనమేం ఇప్పుడు కంటిన్యూ ఉంటామా, ఇక్కడే కూర్చోలేని అంటే ఆయన ఎంత ఒక రఫ్గా మాట్లాడేస్తున్నాడు. ఇక్కడ మన ఇల్లు అనుకున్నామంటే అంటే ఒక టైలరింగ్ షాప్కి వెళ్ళాను అనమాట. అప్పుడు అంటున్నాడు ఆయన ఏమని, ఇక్కడ ఏమన్నా మనది ఇల్లు అని. నాకు కూడా తెలుసు అది మన ఇల్లు కాదని. అయితే ఇంతగా మాట్లాడుతున్నాడు ఏంటంటే సడన్గా ఆయనలో నా విషయంలో ఏదో తప్పు భావన ఇమ్మీడియట్గా అది యాక్టివేషన్ కావడం వల్ల ప్రేమని అనేది మర్చిపోయింటున్నాం అనమాట. అలాగా అనేకులు ఈరోజు క్రిస్మస్ సమయంలో ప్రేమను ప్రకటించలేకపోతున్నారు, ప్రేమను చూపించలేకపోతున్నారు, ప్రేమను తెలియపరచలేకపోతున్నారు. కాబట్టి అందుకే మనం ఏం చూస్తున్నామంటే ద్వేషం ఇంకా మనలో ఉండటం వలన అనేకుల ప్రేమతో మనము సంపాదించుకొనలేకపోతుంటున్నాం అనమాట. హల్లెలూయా. చదువుదాం యోహాను సువార్త 3:16. మనందరికీ దేవుడు లోకముని ఎంతో ప్రేమించి ఏకైక కుమారుని ఈ లోకానికి పంపిస్తే మనం ఏం చేస్తున్నామంటే మనం ఇతరుల కోసం ప్రేమని పంచలేకపోతుంటున్నాం. దేవుడు ఎంత ప్రేమ చూపినాడు. ఈ రక్షణలో కేవలం ఎంజాయ్ అనేది కానే కాదు, కానీ మనకి చదువుదాం 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును. చూసినారా, అద్వితీయ చదువు ఆ మాట అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు. చూసినారా, పుట్టిన వాని యందు అంటే ఆయన జన్మ యందు అన్నమాట. విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. చూడండి ఎంత అద్భుతం. ఆయన జన్మము మనకు నిత్య జీవం అనుగ్రహించబడింది. మరి మనం ఈ ప్రేమని మనలో ఎందుకు ప్రకటించకూడదు? అందుకే నేను ఒక మాట చూశాను, ఏమని, ద్వేషం అనేది ఏమిటంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే బిగ్ వెపన్ అనమాట. అంటే బలమైన ఒక నాశనకరమైనటువంటి ఆయుధం ఏదన్నా ఉంది ఈ లోకంలో అంటే కేవలం ద్వేషం అనమాట. ఎందుకు దేశ దేశాలు యుద్ధాలు ఎంత భయంకరంగా జరుగుతున్నాయంటే కారణం క్రీస్తు ప్రేమని ఇంకా ఈ లోకాలకి మనము ప్రకటించలేకపోతుంటున్నాం. అక్కడ మోసే ఏమన్నాడు, మీరు అట్లా కాదు, భయపడకుడి. వాళ్ళంతా మోసే మీద తిరుగుబాటు పడ్డారు, కానీ అయినా మోసే వాళ్ళకి ఏమన్నాడు, భయపడకుడి, నేడు చేసే రక్షణని మీరు చూడమన్నాడు. ఇక్కడ దేవదూత కూడా వచ్చి అంటున్నాడు, భయపడకుడి. వాళ్ళు ఒకవేళ అనుకొని ఎవరో నువ్వు పో, ఇప్పటివరకు మేము ఇలాంటి మాటలు ఎప్పుడు నువ్వు దేవదూత ఎవరో పో అని అంటే ఎంత బాధ కలిగి ఉండేదో. ఆ రోజు దేవదూత కూడా రిటర్న్ వెళ్ళిపోయిందేమో అనుకుంటున్నాను నేను. కానీ అయినా వాళ్ళు కూడా మాట విని అవునా కాదా అని లేచి వెళ్ళి వాళ్ళు దానిని ప్రకటించినట్లుగా మనం కూడా ఏం చేయాలంటే ఈ దినములలో సాధ్యమైనంత వరకు క్రీస్తు యొక్క ప్రేమ రసాన్ని మనలో నింపుకొని మన ఇరుగు పొరుగులున్న ప్రతి వాతావరణాన్ని
ప్రేమతో మనం ఈ లోకంలో సంపాదించాలా, ప్రేమతో మనం ఈ లోకంలో జీవించాలా, ప్రేమతోనే ఈ ప్రయాణాలను మనము కొనసాగించాలా. ప్రేమ లేకపోతే నిజంగా అన్నీ వ్యర్థమే. అన్నీ చాలా మందిలో నాకు బాధాకరం ఏంటంటే ప్రేమ లేకపోతుంది. దేవుని ప్రేమని ఎట్లా ఒక వ్యక్తిని ప్రేమతో ఆకర్షించాలనే విషయాన్ని ఆ మనసులో లేకపోవడం చాలా దుఃఖకరణం. కారణం ఏమిటంటే దేవునిని మన లోపలికి స్వీకరించుకోవటం లేదు. హల్లెలూయా. నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాయంటే అర్థం ఏంటంటే నీళ్లు దేనికి సాదృశ్యం అంటే పాలు తాగేవారుగా ఉండకూడదు, అంటే ఇంకా మనం ఈ లోకస్తులై ఉండకూడదు అనే మాటకు అర్థం ఉంది. కాబట్టి చాలామంది ఇంకా పాత జీవితంలోనే ఉంటున్నారు, కానీ క్రొత్త జీవితమైన క్రీస్తు యొక్క రుచికరమైన జీవితాన్ని ఈ లోకంలో ఇంకా మనం ఏం చేయలేకపోతున్నామంటే ప్రకటించలేకపోతుంటున్నాం. కాబట్టి అందుకే మనం చూస్తుంటున్నాం, అక్కడ ఏమని రాయబడిందంటే అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందని రాయబడింది. మన లోపల ఏమని పుట్టాలో మొదటిగా 9 ఆత్మ ఫలాలలో మొదటి ఫలం ఏమిటంటే ప్రేమ. దేవుడు లోకమును ప్రేమించినాడు. మన లోపల కూడా ఫస్ట్ సీడ్ అంటే మొదటి విత్తనం మన లోపల ఏముండాలంటే ప్రేమ అనేది ఉండాలి. ఈ దినంలో ఎంతైనా కానీ మనం ఏం చేయాలంటే ప్రేమనే మనం ఇతరులకి పంచాలి. ప్రేమ అంటే ఏమి? దేవుని ప్రేమ. మనం డైరెక్ట్ వెళ్ళి నేను అక్కడ వాక్యం చెప్పేటప్పుడు దేవుడు అనే పదముతో ప్రారంభించాలి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుంది? ఇన్ ద బిగినింగ్ ద గాడ్ అని రాయబడింది. ఇంగ్లీష్లో, తెలుగులో ఉంటుంది ఆది యందు దేవుడు అని రాయబడింది. ప్రారంభత మొదలునే రాయబడింది. అంటే ప్రారంభంలో దేవుడు, ప్రారంభంలో దేవుడు, ప్రారంభంలో దేవుడు. ఇక అనేక లోకంలో ఉంటున్న మనుషులందరూ దేవుని పూర్తిగా తెలుసుకొనకపోయినప్పటికీ దేవుడి తండ్రి దేవుడు ఉన్నాడండి, పరమాత్మ హాయ్ ఓ దేక్తాయ్ అంటారు. పరమందున్న దేవుడు ఏమంటున్నాడంట? ఆత్మ అంటున్నాడు. దేవుడు 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 అంటున్నారు, కానీ ఆ దేవుని ఎట్లా వాళ్ళ దగ్గరికి మనము ఏమంటారు సప్లై చేయాలనేది ఏం చేయాలంటే మనం ఎట్లా నేర్చుకోవాలా, తెలుసుకోవాలా, దానిని మనం దేవుని వాక్యంలో నుండి సంపాదించుకోవాలి. అందుకే దేవుడు మనకి చేసినాడంటే ఈ రక్షణను మనకు ఇచ్చి ఉంటున్నాడు. అందుకే నీ రక్షణను నువ్వు కాపాడుకోమని రాయబడింది. ఇందుకైనా మనకు దేవుడు ఈ రక్షణని ఇచ్చింది ఏమని? మరలా పాపంలో పడిపోవడానికి, లోకంలో పడిపోవడానికి, లోక స్నేహితులతో మనం కలిసిపోవడానికి దేవుడు మనకి మరలా మనం బ్యాక్ స్లైడ్ అంటే ఐగుప్తుకు తిరిగిపోవడానికి దేవుడు మనకి ఈ రక్షణని ఇవ్వలేదు. కానీ ఎర్ర సముద్రం వాళ్ళు దాటినట్లుగా ఈ యొక్క కాపర్లు కూడా తమ ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి ప్రభు ఉంటున్న జన్మించిన స్థలానికి వెళ్ళి ప్రభును చూసినట్లుగా మనం కూడా ఈ లోకంలో ఈ ప్రయాణం చేస్తూ పరలోకంలో దేవుని యొక్క ముఖాముఖిగా చూస్తున్నట్లుగా ఈ లోకంలో మనం ఏం చేయాలంటే క్రీస్తు యొక్క జన్మదినం అనబడుతున్న ఈ రక్షణని మనలో ఎల్లకాలం మనము నింపుకోవాలన్నమాట. హల్లెలూయా. నిన్న ఎవరో ఎక్కడో ఒక స్థలంలో ఒక బ్రదర్ అడిగాడు, పండుగ ఎలా జరుగుతుందని. అంటే ఆయన కూడా పాస్టర్ అనమాట. పాస్టర్ ఎలా ఉన్నారని మాట్లాడుతూ మరి పండగ ఏం పాస్టర్ అంటే, మనకు తెలియదు ఏముంది పాస్టర్, మనకి ప్రభులో ఉంటున్న మనకి ఎల్లప్పుడు పండుగ. నిజమే, ఇది సత్యమే. ఏం చేయాలో మనుషుల కోసం మనం కొన్ని చేయాల్సి వస్తుంది, అంతేగాని మనం పరిశుద్ధాత్మతో రక్షించబడి పరిశుద్ధాత్మ పిలుపు పొందుకున్న మనం కంటిన్యూగా ఏం చేస్తున్నామంటే ప్రతి దినం మనం ఆత్మలో ఎదుగుతాం. అందుకే బైబిల్లో రాయబడింది, మీరు ఆత్మలో పెరిగిన ప్రకారం అన్ని విషయములందు రాయబడింది. ఆయన పొడవు లోతు ఎత్తు అని అంటే ఆయన ఎంత గొప్పవాడో నేను ఇంకా వెతుకుతుంటున్నాను అంటున్నాడు. ఎవరంటే అపోస్తుడైన పౌలు అనమాట. అందుకే మనం కూడా ఏం చేయాలంటే, అందుకే కొన్నిసార్లు అంటారు ఇంత విలువైన రక్షణను ఇంత త్వరగా మీరు పోగొట్టుకుందురా అని ఒక స్థలంలో అపోస్తులైన పౌలు అంటాడు. కాబట్టి అందుకే మనం కూడా ఏం చేయాలంటే ఏదో జన్మదినంలో లోకంలో ఉన్న వాటిలో మనం మింగలైపోయి కలిసిపోయి మరలా వాళ్ళు చెప్పినట్లు చేసుకుంటుండి దీనిని ఇదే అవకాశం, చాలా అమూల్యమైన అవకాశం ఏంటంటే ఈ టైంలోనే నిజంగా ఈ వర్క్షాప్లో ఉండే వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. అట్లీస్ట్ ఒక 4 కన్నా 5 మంది కన్నా అక్కడ మనం ప్రభు గురించి చివరిగా నేను యేసుక్రీస్తు జననం, యేసు అంటే ఎవరు, రక్షకుడు అంటే ఏమి, క్రిస్మస్ క్రైస్ట్ అంటే ఏమి, మాస్ అంటే ఏమి,
అనే జీసస్ అంటే ఏమని ఈ 3 పదాలు షార్ట్ కట్లో ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ లేదు. ఎందుకంటే మనం ఇట్లా వాక్యాలు తెలిసి అక్కడ ప్రసంగాలు చేసేంత టైం మనకు ఉండదు. వాళ్ళందరూ ఒకటే రెడీ ఉంటారు. ఏమంటారంటే కేక్ తెచ్చిపెట్టింటారు. ఎప్పుడు కేక్ కట్ చేయాలా, తిందామా, ఇంకా మన డ్యూటీ అయిపోతే వెళ్ళిపోదామనే ఆలోచనలు ఉంటారు. కాబట్టి వాళ్ళకి మనం కేవలం 5 నిమిషాల లోపలనే ప్రభుని మనం ప్రకటించాలన్నమాట. హల్లెలూయా. అట్లా మనం కూడా ఏం చేయాలంటే, అందుకే ఇక్కడ ఏం రాయబడింది, నిర్గమ 14:13 చదువుకుందాం. 14:13. చూసినారా? ఓకే అమ్మా, చూడండి ఎంత అద్భుతమైన మాట. వాళ్ళందరూ రక్షణ అనుభవాన్ని విడిచి తిరిగి రిటర్న్ అయి ఐగుప్తుకి వెళ్ళాలనుకున్నారు. కానీ మోసేకి దేవుడు ఏమంటున్నాడు, నీ కోలను ఎత్తు అంటున్నాడు. యేసుక్రీస్తు కేవలం జన్మించలేదు, సిలువని ఎత్తుకొని గొల్గొతా కొండపైనకి వెళ్ళి మన పాపాలన్నిటిని, శాపాలన్నిటిని దాని మీద కొట్టి తుడిచివేసి మరణించబడి తిరిగి లేచి పునరుత్థానుడై మరలా ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింటున్నాడంటే పరలోకానికి వెళ్ళి దీనికంటే విలువైన అమూల్యమైన స్థానాన్ని మన కోసం ఆయన ప్రిపేర్ చేస్తుంటున్నాడు అనమాట. హల్లెలూయా. వెళ్ళినారని రాయబడింది. మనం కూడా ఇంకా లోకంలో కేవలం ఇదే పండుగ ఆచరించుకుంటూ ఇక్కడనే కూర్చోం. మనం మరలా మన ప్రయాణము కొనసాగించబడుతుంటుంది. కాబట్టి ఇంతటితో మనం ఇక్కడనే నిలబెట్టకూడదు, దాన్ని మనం ముందుకి కొనసాగించే వారిగా ఉండాలి. పండుగ అంటే ఏమి? తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఎన్నడూ లేని ఆనందం ఆ యొక్క తండ్రి ఇంటిలో చూసినట్లుగా దేవుణ్ణి మనం కూడా ఆ విధంగా వెంబడించినట్లయితే, రిటర్న్ అయినట్లయితే, మన పరలోకపు తండ్రి మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మన విషయంలో దేవదూతలతో అంత సంతోషమైన సువార్తను ఆయన కూడా చెప్తాడు. చూడు, నేను వాళ్ళ కోసం రక్తం కార్చాను, వీళ్ళ కోసం రక్తం కార్చిన, వీళ్ళ కోసం నేను ప్రాణం పెట్టిన, ఇదిగో వీళ్ళందరి కోసం నేనే ప్రాణం పెట్టినాను, అందు నిమిత్తం వీళ్ళు ఈరోజు పండుగను ఆచరిస్తుంటున్నారని ప్రభువు అక్కడ దేవదూతల ముందు మన గురించి ఆయన ప్రకటించువాడిగా ఉంటున్నాడు. కాబట్టి అందుకే మనం కూడా ఈ జన్మదినంలో ఏం చేద్దామంటే, తప్పిపోయిన కుమారుడు రిటర్న్ అయి తండ్రిని సంతోషపరిచినట్లు ఈ జన్మదినంలో, ఈ క్రిస్మస్లో కూడా మనం పరలోకపు తండ్రిని, ఆయన చేసిన త్యాగానికి మనమందరం ఆనందభరితులమైంది ప్రభును మనము స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా మనం ఉండునట్లుగా దేవుడు మనందరికీ కృప చూపించును గాక. హల్లెలూయా. అందుకే దయతో మనకు ప్రభు జన్మించింది పాపం చేయడానికి కాదు, శాపంలో మునిగి ఉండడానికి కాదు, దరిద్రతలో ఉండడానికి కాదు, విలువైన వెల కట్టలేనిది దేవుడు దానిని మనకు ఇవ్వడానికి వచ్చిన ఆ దేవుని మనం ఎప్పటికీ దయతో మర్చిపోకుండా దాన్ని మనం ఎల్లప్పుడు ఏదో సిలువలో ఒక సిలువ గొంతులో సిలువ వేసుకుంటే కాదు, కొంతమంది సిలువ యొక్క అచ్చులు వేసుకుంటారు శరీరాల పైన, గ్రేట్ అనుకోని, అది కాదు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవునిని చూచెదురు అన్నట్లుగా మన హృదయంలో ఆయన రక్షణను ఎల్లప్పుడూ మారుమ్రోగుచుండాలన్నమాట. హల్లెలూయా. అందును బట్టి దేవుడు అలాంటి కృప మనకి చూపించును గాక. మనం లేచి నిలబడుకొని మనం అందరం కృతజ్ఞత స్తుతితో ఆరాధన మనం చేయనంటున్నాం దేవునికి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి నీకు స్తోత్రం, ప్రభువా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. ఆ పాట నీ మొబైల్ తీసు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. వాట్సాప్లో ఫోటో. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. Thank you Lord, hallelujah, 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 hallelujah. Thank you Lord, thank you Jesus, thank you Jesus, hallelujah. నీకే మహిమ, మీకే ఘనత, మీకే స్తుతి, మీకే ఆరాధన తండ్రి, నీకే స్తోత్రములు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్,
Hallelujah. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Hallelujah. Thank you, Lord. Thank you, Jesus. Hallelujah. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. 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 Thank